హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కొర్ తెలుగు. ఈ వీడియోలో ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి మన ఆంధ్రప్రదేశ్ గురించి, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్ర గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. హిస్టరీ విభాగానికి వచ్చేసేపాటికి 3 భాగాలుగా విభజించి అయితే చదువుతాం. ప్రాచీన, మధ్యయుగ, నవీన. ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర, మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్ర, నవీన ఆంధ్రప్రదేశ్ లేదా ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రగా అయితే విభజించి చదువుతారనమాట. ఈ వీడియోలో మరి ముఖ్యంగా ప్రాచీనంగా అంటే పూర్వకాలం ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్ర ఏ విధంగా ఉండేది అన్నది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే వీడియోని చూస్తున్నారో ఒక చిన్న లైక్ చేసి, మొదటిసారి ఎవరైనా మన వీడియోని చూస్తున్నట్లయితే జీకే కోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వేర్ వాజ్ ద టర్మ్ ఆంధ్ర ఫస్ట్ మెన్షన్డ్? ఆంధ్ర అనే పదం మొట్టమొదటి ఏ ప్రాచీన సాహిత్యంలో ప్రస్తావించబడింది? క్వశ్చన్ ఇక్కడ ప్రాచీన సాహిత్యంలో అంటున్నాడు. అండ్ అంతేకాకుండా ఈ క్వశ్చన్స్ని ఏ శాసనాల్లో మొట్టమొదటిసారిగా ఆంధ్ర అని ప్రస్తావించారు, ఏ విదేశీ గ్రంథాల్లో ఆంధ్ర గురించి మొట్టమొదటిసారిగా ప్రస్తావించారు అనేవి కూడా క్వశ్చన్స్ వస్తాయి. వాటి ఆన్సర్లు కూడా మనం నెక్స్ట్ అనేవి చూద్దాం. ఇక్కడ ప్రాచీన సాహిత్యంలోనైతే అడిగాడనమాట. ప్రాచీన సాహిత్యంలో ఆంధ్ర గురించి మెన్షన్ చేసినటువంటి గ్రంథం ఐతేతర బ్రాహ్మణ గ్రంథం. ఐతేతర బ్రాహ్మణ గ్రంథంలో మొట్టమొదటిసారి క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల క్రితమే ఆంధ్ర గురించి అయితే ప్రస్తావించడం జరిగింది. క్రీస్తు పూర్వం ఆ సమయాల్లో 800 ఏళ్ల క్రితం అయితే క్రీస్తు పూర్వం మనం ఉత్తరాన ఉన్నటువంటి యమునా నదీ తీరాన అయితే జీవనం అనేది కొనసాగించేవాళ్ళు అనమాట. వీళ్ళతో పాటు శబరి, పులింద, మూతిబ అనేటువంటి తెగల ప్రజల వారు కూడా ఆంధ్రాతో కలిపి జీవించేవాళ్ళు అనమాట. ఎక్కడ భౌగోళిక విషయాల ప్రకారం చూస్తే ఆ సమయంలో అక్కడ కరువు అనేది, అక్కడ పరిస్థితులు కొంచెం అనుకూలంగా లేకపోవడంతో అక్కడి నుండి వింధ్య పర్వతాలను దాటి ఇటు దక్కన పీఠభూమిలో ఉన్నటువంటి కృష్ణా, గోదావరి నదుల ప్రాంతాల మధ్య వీళ్ళ జీవితాన్ని ఈ దక్షిణ భారతదేశంలో స్థిరపరచుకున్నారు. ఇది కరెక్ట్. ఇది ఒక పాయింట్ అనమాట. అండ్ అంతేకాకుండా మనకి ప్రాచీనమైనటువంటి ఒక ఫేమస్ పురాణ కథ అనేది ఒకటి ఉంది. అదేంటంటే విశ్వామిత్రుడి శాపం వల్ల ఉత్తరాన ఉన్నటువంటి యమునా నది తీరాన ఉన్నటువంటి ఈ ఆంధ్రులు ఇటు దక్షిణానికి వచ్చి స్థిరపడ్డారని ఒక పురాణ కథ కూడా ఉంది. సో దాన్ని కన్సిడర్ చేయొచ్చు, దీన్ని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఎపిక్ మెన్షన్డ్ ఆంధ్రాస్ ఆర్ అలైస్ ఫర్ కౌరవ్స్? ఏ పురాణ కథలో ఆంధ్రలో కౌరవుల పక్షాన యుద్ధం చేసినట్టు ఉంది? సో కౌరవులు, పాండవుల గురించి వినే ఉండుంటాం కదా. ఈ యుద్ధాల సమయంలో ఈ కౌరవులు, పాండవుల యుద్ధం ఏ గ్రంథంలో ప్రస్తావించబడి ఉంటుంది? ఏ పురాణ గ్రంథంలో? మహాభారతంలో. సో ఆన్సర్ కూడా మహాభారతం. ఈ కౌరవులకి, పాండవులకి జరిగినటువంటి యుద్ధంలో ఆంధ్రులు ఎవరి పక్షాన యుద్ధం చేశారంటే కౌరవుల పక్షాన అయితే యుద్ధాన్ని అయితే చేశారనమాట. అది కూడా మహాభారతంలోని కర్ణ పర్వంలో అయితే ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఆంధ్రులు కౌరవుల తరపున పోరాడినట్లయితే వివరించారు. కర్ణ పర్వంలో అయితే దీని యొక్క వివరణ అనేది అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించి అయితే చదువుతున్నాం, ప్రాచీన చరిత్ర గురించి. ఇప్పుడు అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ ఓన్లీ సబార్డినేట్స్ మాత్రమే కాకుండా రిమైనింగ్ ఈ ప్రతి పోస్ట్ వాళ్ళకు కూడా మన ఆంధ్రప్రదేశ్ గురించి అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకు కూడా ఇంపార్టెంటే అనమాట. ఓన్లీ సబార్డినేట్స్కే అని కాదు. సబార్డినేట్స్కి, ఆఫీస్ సబార్డినేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాచీన చరిత్ర గురించి అయితే ఫుల్ వీడియో అనేది అయితే చెప్పుకోవచ్చు. అండ్ రిమైనింగ్ పోస్టుల వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకు కూడా ఈ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు మెగస్తీ, హౌ మెనీ 45 టౌన్స్ డిడ్ ఆంధ్రాస్ హ్యావ్? మెగస్తీస్ ప్రకారం ఆంధ్రులకు ఎన్ని కోటలు ఉన్న పట్టణాలు ఉండేవి? ఆంధ్రులకు కోటలు ఉన్నటువంటి పట్టణాలు ఎన్ని ఉన్నాయి అని అంటే ఆన్సర్ వచ్చేసి 30 అనమాట. ఈ గ్రీకు రాయబారి అయినటువంటి మెగస్తీను ఇండికా అనే గ్రంథాన్ని అయితే రచించారండి. ఇది ఒక విదేశీ గ్రంథం అనమాట. విదేశీ గ్రంథం ఫస్ట్ క్వశ్చన్లో మీకు చెప్పాను కదా, ఏ విదేశీ గ్రంథంలో ఆంధ్రుల గురించి మెన్షన్ చేశారంటే మొట్టమొదటిసారిగా ఇండికా అనేటువంటి గ్రంథంలో. ఈ గ్రంథాన్ని రచించిన వారు గ్రీకు రాయబారి అయినటువంటి మెగస్తీన్ అనమాట. అండ్ అంతేకాకుండా శాసనాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ గురించి ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్ర గురించి మెన్షన్ చేసిన వారు ఎవరు అంటే అశోకుని శాసనాల్లో అయితే ఆంధ్ర గురించి, అశోకుని శాసనాల్లో అయితే మొట్టమొదటిసారి ఆంధ్ర గురించి అయితే మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. సో విదేశీ గ్రంథాల్లో ఇండికా గ్రంథంలో మెన్షన్ చేశారు, శాసనాల్లో అశోకుని శాసనాలు, పురాణాల్లో ఏంటి రామాయణం, మహాభారతంలో కూడా పురాణాల్లో ఉన్నాయి. సాహిత్య గ్రంథంలో ఏంటి ఇటు వచ్చేసి సాహిత్య గ్రంథం, ఐతేతర బ్రాహ్మణ గ్రంథంలో అయితే వాటిని మెన్షన్ చేశారు. ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది శాతవాహన డైనస్టీ? శాతవాహన వంశస్థాపకుడు ఎవరు? సో ఆన్సర్ శ్రీముఖుడు అనేటువంటి రాజు పురాణాల ప్రకారం శాతవాహన రాజ్యాన్ని స్థాపించాడనమాట. ఇతను క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం, 2 మరియు 3 అని మాట్లాడతారు. క్రీస్తు పూర్వం 2 లేదా 3వ శతాబ్దం నుండి
క్రీస్తు శకం 2వ శతాబ్దం వరకు ఈ శాతవాహన పరిపాలన అనేది ఆంధ్ర సామ్రాజ్యంలో అయితే ఉండేదన్నమాట. శ్రీముఖుడు కన్వ వంశ చివరి రాజుని, కన్వ అనేటువంటి చివరి రాజుని అయితే, కన్వ వంశానికి చెందినటువంటి చివరి రాజుని ఓడించి ఈ శాతవాహన వంశాన్ని అయితే స్థాపించాడు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈస్ కన్సిడర్ ద ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ శాతవాహనాస్? శాతవాహనుల తొలి రాజధాని ఏది? ఆన్సర్ వచ్చేసి కోటిలింగాల. ఈ కోటిలింగాల అనేది ప్రస్తుతం తెలంగాణలోని జగిత్యాల జిల్లా గోదావరి నది ఒడ్డునైతే ఉందన్నమాట. ఫస్ట్ శాతవాహనులు ఈ కోటిలింగాలని రాజధానిగా అయితే ఏర్పాటు చేసుకుని పరిపాలన అనేది కొనసాగించారు. కోటిలింగాల తర్వాత అనంతరం ఈ ప్రతిష్టానపురం, మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రతిష్టానపురంకి అయితే రాజధానిని అయితే మార్చడం అనేది జరిగింది పైఠాన్లో. ఇక్కడే ఎక్కువ కాలం అయితే శాతవాహనుల రాజులు పరిపాలించారనమాట. తర్వాత అమరావతికి అయితే వచ్చారు. విచ్ పురాణ గివ్స్ ఏ డీటెయిల్ లిస్ట్ ఆఫ్ శాతవాహన కింగ్స్? ఏ పురాణం శాతవాహన రాజుల జాబితాను వివరంగా అందిస్తుంది? శాతవాహనుల యొక్క రాజుల జాబితాను వివరంగా అందించేది మత్స్య పురాణం. ఆన్సర్ ఆప్షన్ బి, మత్స్య పురాణం అనమాట. ఈ మత్స్య పురాణం శాతవాహనుల రాజులను ఆంధ్రభృత్యులు అని కూడా ప్రస్తావించింది. దీని గురించి అంటే శాతవాహనుల రాజుల గురించి అత్యంత ప్రామాణికమైన సమాచారాన్ని ఇస్తుంది. సుమారు 30 మంది యొక్క రాజుల సమాచారాన్ని అయితే ఈ మత్స్య పురాణంలో పొందుపరిచారనమాట. అంతేకాకుండా ఈ విష్ణు పురాణం వీటిలో కూడా అయితే ప్రస్తావించారు, కానీ రాజుల జాబితాను అయితే వివరంగా అందించలేదు. ఈ మత్స్య పురాణంలోనే వివరంగా రాజుల యొక్క జాబితాను అయితే అందించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ వాస్ ద గ్రేటెస్ట్ రూలర్ అమాంగ్ ద శాతవాహనాస్? శాతవాహనుల్లో అత్యంత గొప్ప రాజు ఎవరు? ఆన్సర్ గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహనుల రాజుల్లో 23వ రాజు అనమాట. శాతవాహనుల రాజుల్లో సుమారు 30 మంది దాకా ఉన్నారు. వాళ్ళ యొక్క జాబితాని ఇంతకుముందు క్వశ్చన్లోనే చూసాం. సో ఈయన సంఖ్య వచ్చేసేపాటికి 23వ రాజు అనమాట. ఈయన శక, యవన, ప్లహవులను ఓడించి త్రిసముద్రాల తోయ పీతవాహన అనే బిరుదు పొందారు. అంతేకాకుండా దక్షిణాధిపతి అనేటువంటి బిరుదును కూడా పొందారనమాట. అంటే దక్షిణ భారతదేశానికి రాజు, అధిపతి అనేటువంటి బిరుదును కూడా అయితే పొందాడనమాట. అంతేకాకుండా యజ్ఞాలు జరిపించినటువంటి తొలి శాతవాహన రాజు కూడా గౌతమీపుత్ర శాతకర్ణియే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ వాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది శాతవాహన అడ్మినిస్ట్రేషన్? శాతవాహనుల అధికార భాష ఏదంటే ప్రాకృతం అన్నమాట. ప్రాకృత భాషను అయితే వీళ్ళు బాగా ఆదరించారు. వారి శాసనాలన్నీ కూడా ఈ ప్రాకృత భాషలోను మరియు బ్రాహ్మీ లిపిలో అయితే ఉన్నాయన్నమాట. ప్రాకృత భాష మరియు బ్రాహ్మీ లిపిలో కూడా శాసనాలు అనేవి ఉంచారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ రోడ్ ద ఫేమస్ ప్రాకృత టెక్స్ట్ గాథ సప్తసతి? గాథ సప్తసతి అని ప్రాకృత గ్రంథాన్ని రచించింది ఎవరు? సో ఈ క్వశ్చన్ మనం ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి సంబంధించి 2 పేపర్స్ని సాల్వ్ చేసాం కదా, వాటిలో వచ్చిందనమాట ఈ క్వశ్చన్. సో ఇప్పుడు మనకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా మీకు. ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాచీన చరిత్ర అనేది చాలా ఇంపార్టెంట్. 2 or 3 బిట్స్ అనేవి మీకు రావడానికి ఛాన్స్ అనేవి అయితే ఉంటుందన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి హలుడు అనమాట. ఈ హలుడు అనే వ్యక్తి ఎవరు అంటే శాతవాహన రాజే, 17వ శాతవాహన రాజు అనమాట. 17వ శాతవాహన రాజు హలుడు. ఈయన కవి వాత్సల్యుడు అని కూడా ప్రసిద్ధి. ఈయన రచించినటువంటి గాథ సప్తమి అనేటువంటి గ్రంథం చాలా ప్రాముఖ్యమైనది ప్రాకృత భాషలో. ఈ గ్రంథం ముఖ్యంగా ప్రేమ, గ్రామీణ జీవితాల గురించి, ఆదరాభిమానాల గురించి ఎక్కువగా ప్రస్తావిస్తూ అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఇన్స్క్రిప్షన్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ శాతవాహన ల్యాండ్ గ్రాంట్స్? శాతవాహనుల భూదానాల గురించి తెలిపేటువంటి శాస్త్రం ఏది అంటే నానేఘాట్ శాసనం. ఈ నానేఘాట్ శాసనం అనేది మొదటి శాతకర్ణి భార్య అయినటువంటి నాగానిక లేదా నయనిక అని కూడా అయితే పిలుస్తారు. ఈవిడ వేయించినటువంటి శాసనం అనమాట నానేఘట్ అనే శాసనం. ఈ శాసనంలో వారు చేసినటువంటి యజ్ఞాలు మరియు బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి భూదానాల గురించి అయితే వివరిస్తుంది నానేఘట్ శాసనం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డైనస్టీ ఫాలోడ్ ద శాతవాహనస్ ఇన్ ద కృష్ణా గుంటూరు రీజియన్? కృష్ణా గుంటూరు ప్రాంతంలో శాతవాహనుల తర్వాత అధికారంలోకి వచ్చింది ఎవరు అంటే ఈక్ష్వకులు శాతవాహనుల తర్వాత ఈ శాతవాహన సామ్రాజ్య పతనం తర్వాత విజయపూరిని, నాగార్జున కొండ అంటారు, దీన్ని కేంద్రంగా చేసుకొని అయితే ఆంధ్రప్రదేశ్లో స్వతంత్ర రాజ్యాన్ని అయితే స్థాపించారనమాట. నెక్స్ట్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది ఇక్ష్వకు డైనస్టీ? ఇక్ష్వకు వంశ స్థాపకుడు ఎవరు అని అంటే ఆన్సర్ మొదటి శాంతమూలుడు ఈ ఈక్ష్వకుల వంశాన్ని అయితే స్థాపించారనమాట. ఈయన కాలంలో అశ్వమేధ, వాజపేయ యజ్ఞాలను నిర్వహించి తన అధికారాన్ని చాటుకున్నారు. ఈ కాలానికి వచ్చేసే వాటికి ఏంటంటే అప్పట్లో యజ్ఞాలను, హోమాలను అయితే చాలా ప్రతిష్ఠకరమైన విషయాలుగా అయితే జరిగించేవాళ్ళు అనమాట రాజులు. సో అప్పట్లో ఈ మొదటి శాంతిమూలుడు, ఇక్ష్వకరాజు అయినటువంటి ఈ మొదటి శాంతిమూలుడు అశ్వమేధ మరియు వాజపేయి అనేటువంటి యాగాలను నిర్వహించారనమాట. ఈ
ఈ శాంతిమూలుడు తర్వాత ఈయన కొడుకైనటువంటి వీరపురుషదత్తుడు. శాంతిమూలుడు కొడుకు వీరపురుషదత్తుడు. ఈయన తర్వాత ఈ వీరపురుషదత్తుడే రాజు. ఈయన కాలంలోనే బౌద్ధ మతం అనేది బాగా ప్రసిద్ధి చెందింది. నాగార్జున కొండని ఆధారం చేసుకొని బౌద్ధ మతం అనేది అయితే ప్రసిద్ధి చెందింది. అండ్ ఆ నాగార్జున, విజయపురి ప్రాంతాల్లో బౌద్ధ మతానికి సంబంధించి ఆధారాలు కూడా అయితే లభించినాయి. విచ్ సైట్ వాజ్ ద మేజర్ బుద్ధిస్ట్ సెంటర్ అండర్ ద ఇక్ష్వాకస్? ఇక్ష్వాకుల కాలంలో ప్రసిద్ధ బౌద్ధ కేంద్రం ఏది? విజయపురి. నాగార్జున కొండని మాట్లాడుకున్నాం కదా! విజయపురి లేదా నాగార్జునకొండ. ఈ ప్లేసుల్లో ఇక్ష్వాకుల కాలంలో అంతర్జాతీయంగా బౌద్ధ కేంద్రంగా అయితే విలసిల్లింది ఈ ప్రదేశం అనేది, విజయపురి అనేది. నెక్స్ట్, వేర్ వాజ్ ద ఓల్డెస్ట్ తెలుగు ఇన్స్క్రిప్షన్ ఫౌండ్? అతి ప్రాచీన తెలుగు శాసనం ఎక్కడ లభించిందంటే కలమల్ల. కడప జిల్లాలో ఉన్నటువంటి కలమల్ల శాసనం క్రీస్తు పూర్వం 574 ఏళ్ల క్రితందైతే 575 ఏళ్ల క్రితం అయితే దీన్ని చోళరాజు అయినటువంటి ధనంజయుడు అయితే వేయించారు. చోళరాజు అయినటువంటి ధనంజయుడు ఈ శాసనాన్ని అయితే చేయించారు. ఇది పూర్తిగా తెలుగు భాషలో ఉన్నటువంటి తొలి శాసనంగా గుర్తించబడింది. అండ్ అంతేకాకుండా చాలామందికి కీసరగుట్ట అనుకుంటారు. ఈ కీసరగుట్ట అనేది ఈ కలమల్లో కన్నా ముందల చేయించినా కానీ అది పూర్తిగా తెలుగులో అయితే లేదనమాట. అది ప్రాకృత భాష యొక్క అనుసంబంధంగా అయితే ఉంటుంది. పూర్తిగా తెలుగులో అయితే ఉండదు. పూర్తిగా తెలుగులో ఉన్నది ఈ కలమల్ల శాస్త్రమే అనమాట. దీన్ని చోళరాజు అయినటువంటి ధనంజయుడు వేయించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ డైనస్టీ రూల్డ్ ఫ్రమ్ వెంగి ఆఫ్టర్ ఇక్ష్వాకులు? ఇక్ష్వాకుల తర్వాత వెంగి నుండి పాలించిన వంశం ఏది? ఇక్కడ వెంగి అంటే ఇప్పుడు మన ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణ ఈ ప్రాంతాలన్నింటినీ కలిపి పూర్వం వెంగి అని అయితే పిలిచేవాళ్ళు అనమాట. ప్రస్తుతం పెదవేగి మండలం అలా అంటుంటారు కదా, ఆ ప్రాంతాలన్నమాట. ప్రస్తుతం ఉన్న ప్రాంతాలు వాటిని పూర్వంలో వెంగి అని అయితే పిలిచేవాళ్ళు. వీక్షకుల తర్వాత ఇప్పుడు ఆంధ్రాని పాలించిన రాజులు ఎవరు? వెంగియ ప్రాంతాన్ని పాలించిన వాళ్ళు ఎవరంటే శాలంకాయనులు. ఆప్షన్ బి. ఈ శాలంకాయనులు అనేవాళ్ళు వెంగిని ఈక్ష్వాకుల తర్వాత అయితే 4వ శతాబ్దంలో రాజధానిగా చేసుకుని వెంగిని పరిపాలన అయితే సాగించారు. వీళ్ళ కులదైవం ఎవరు అంటే చిత్రరథస్వామి, అంటే సూర్యుడు చిత్రరథస్వామి అని పేరు వస్తుంది. నెక్స్ట్, హూ వాజ్ ద మోస్ట్ పవర్ఫుల్ కింగ్ ఆఫ్ విష్ణుకుండిన డైనస్టీ? విష్ణుకుండిన వంశంలో అత్యంత శక్తివంతమైన రాజు ఎవరు అని అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ, రెండవ మాధవవర్మ. ఈ రెండవ మాధవవర్మ విష్ణుకుండిన రాజుల్లో గొప్పవాడు. ఇతను 11 అశ్వమేధ యాగాలను అయితే జరిపించారంట. సో అందుకని ఈయన్ని జనాశ్రయ అనే బిరుదుకైతే పొందారు. 11 అశ్వమేధ యాగాలను జరిపించిన కారణంగా ఈయనకి జనాశ్రయ అని అయితే బిరుదు అయితే వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పల్లవ కింగ్ ఇష్యూడ్ ద మైదవోల్ ఇన్స్క్రిప్షన్? మైదవోలు శాసనాన్ని వేయించిన పల్లవరాజు ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, శివస్కందవర్మ. శివస్కందవర్మ అనేటువంటి పల్లవరాజు మైదవోలు శాసనాన్ని ఆంధ్ర ప్రాంతాన్ని అయితే ఆంధ్రప్రదం అనేది అయితే పేర్కొన్నారు. ఈయన రాసించారనమాట, వేయించారు ఈ శాసనాన్ని. మైదవోలు అనే శాసనాన్ని వేయించిన వాళ్ళు శివస్కందవర్మ అనమాట. ఈ శాసనాల్లో ఈ ఆంధ్ర ప్రాంతాన్ని, మన ఆంధ్ర ప్రాంతాన్ని ఆంధ్రపదం అని అయితే పేర్కొన్నారనమాట. ఈ శాసనం అనేది, ఈ మైదవోలు శాసనం అనేది పల్లవుల యొక్క తొలి శాసనాల్లో ఇది కూడా ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది ఈస్టర్న్ చాణక్య డైనస్టీ? తూర్పు చాణక్య వంశం యొక్క స్థాపకుడు ఎవరు అని అంటే ఆన్సర్ కుబ్జ విష్ణువర్ధనుడు. బాదమి చాణక్య రాజు యొక్క రెండవ పులకేసి తమ్ముడైన ఈయన రెండవ పులకేసి తమ్ముడు కుబ్జ విష్ణువర్ధుడైతే వెంగిలో స్వతంత్ర తూర్పు చాణక్య రాజ్యాన్ని అయితే క్రీస్తు పూర్వం 624లో అయితే స్థాపించడం జరిగింది. అండ్ ఇక్కడ పులకేశీల గురించి కూడా క్వశ్చన్స్ అనేవి మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో డిస్కస్ చేసాం. సో ఈ తూర్పు చాణక్య వంశం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండర్ ద విచ్ కింగ్ డిడ్ పోయెట్ నన్నయ్య స్టార్ట్ ట్రాన్స్లేటింగ్ ద మహాభారత? ఏ రాజకాలంలో నన్నయ్య మహాభారత అనువాదాన్ని ప్రారంభించారు? ఆన్సర్ రాజారాజా నరేంద్రుడు. ఈ రాజారాజా నరేంద్రుడు కూడా తూర్పు చాణక్య రాజవంశానికి చెందినటువంటి రాజు అనమాట. ఈ ఆస్థాన కవి అయినటువంటి ఈ నరేంద్రుడి యొక్క ఆస్థాన కవి అయినటువంటి నన్నయ్య భట్టు రాజు యొక్క కోరిక మేరకు, ఈ రాజారాజా నరేంద్రుడి యొక్క కోరిక మేరకు వ్యాస మహాభారతాన్ని తెలుగులోకి అయితే అనువాదించడం ప్రారంభించారు. అంతేకాకుండా ఈ నన్నయ్యని ఏమని పిలుస్తారు? ఆది కవిగా అయితే పేరు పొందారనమాట. శాతవాహనుల తర్వాత మీరు బాగా చదవాల్సింది తూర్పు చాణక్య డైనస్టీ గురించి కూడా బాగా చదవాలి. మిగతా పల్లవులు, విష్ణుకుండీలు, ఈక్ష్వాకులు వీళ్ళతో కంపేర్ చేస్తే ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి శాతవాహనుల నుండి తూర్పు చాణక్యుల నుండి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి రావడానికి ఉంటాయి. ఎక్కువ మొత్తం వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మిగతా డైనస్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ రాజులు, వాళ్ళు ఏమైనా యజ్ఞాలు చేస్తాయి, ఏమైనా శాసనాలు చేస్తే ఆ పేర్లు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మళ్ళీ మధ్య భారతంలోకి వెళ్ళిన తర్వాత కూడా, మధ్య ఆంధ్ర చరిత్రలోకి వెళ్ళిన తర్వాత కూడా ఈ రాజుల వంశరిక పరిపాలన అనేది కొనసాగుతుంది. అప్పటి నుండి కాకతీయ రాజులు వీళ్ళందరూ వస్తారనమాట. వాళ్ళ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ది విష్ణుకుండీస్? విష్ణుకుండీల రాజధాని ఏది?
ఈ విష్ణుకుండిలకు వచ్చేసేపటికి స్థిరంగా ఒక రాజధాని అనేది లేకుండా మారుస్తూ అనైతే ఉండేవాళ్ళనమాట. సో, ఫస్ట్ వచ్చేసి విష్ణుకుండిలు ఫస్ట్ వినుకొండలో, తర్వాత ఇంద్రపాలపురంలో, నల్గొండలో, ఆపై విజయవాడ, దెందులూరు ప్రాంతాలనైతే రాజధానిగా చేసుకొనైతే పరిపాలన అయితే జరిగించారు. సో, కాబట్టి ఆప్షన్ డి పైవన్నీ విజయవాడలో పరిపాలన చేశారు. రాజధాని చేసుకొని వినుకొండలో చేశారు. అండ్ ఇంద్రపాలపురం నుండి, అమరిపురి నుండి కూడా పరిపాలన అనేవి చేశారనమాట. స్థిరంగా కాకుండా మారుస్తూ ఉండేవాళ్ళు. సో, అందుకని పైవన్నీ ఆన్సర్ అనేది. సో, ఇవి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి 20 క్వెషన్స్ అనమాట. ఈ ప్రాచీన ముఖ్యంగా ఆంధ్ర చరిత్రకు సంబంధించి. సో, నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్స్‌తో అయితే క్వెషన్స్ అనేవి డిస్కస్ అయితే చేద్దాం. సో, ఎవరైతే వీడియోని చూస్తున్నారో చూసే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ అయితే చేయడానికి ట్రై చేయండి. అండ్ అంతేకాకుండా జీకేతో పాటు మీ మెంటల్ ఎబిలిటీ ఆ సబ్జెక్ట్‌ని కూడా అయితే తరువుగా ప్రాక్టీస్ అయితే చేయండి.